తిరోహతి మహిమ చూడన్నా సరేనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాదరాజుగూడుకి సంబంధించి అదేవిధంగా కలువలపాలెం ఈ రెండు గ్రామాలకు సంబంధించి బీటీ రోడ్డు అదేవిధంగా సిమెంట్ రోడ్డు ఈరోజు మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారు అదేవిధంగా రెండు గ్రామాలకు సంబంధించిన కూటమి నాయకులు గ్రామ పెద్దలు అందరితో కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ రెండు గ్రామాలకు సంబంధించిన రోడ్డు కూడా ఆర్ఎన్బి శాఖ పరిధిలోకి వస్తుంది. గతంలో ఈ గ్రామాల్లో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు అదేవిధంగా మేము కానీ పర్యటించినప్పుడు ఇరు గ్రామ పెద్దలు కానీ మా పార్టీ నాయకులు రోడ్డు పాడైపోయినది, అదేవిధంగా మీరు ఈ రోడ్డు శాంక్షన్ చేసి దాంట్లో కూడా అటు మాదరాజుగూడు గ్రామంలో కానీ అంటే ఊరి ప్రాంతంలో మాదరాజుగూడు గ్రామం ఊరి ప్రాంతంలో కానీ కలువలపాలెం గ్రామంలో ఊరి ప్రాంతంలో రెండు కూడా సీసీ రోడ్లు వేస్తే బాగుంటుందని వారందరూ కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారిని కోరినప్పుడు దీనిపైన ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని వారిద్దరిని కూడా ప్రత్యేకంగా కోరి దీన్ని శాంక్షన్ తీసుకొని వచ్చి సుమారు 4,90,00,000 రూపాయలతో ఈ రెండు వర్కులు కూడా మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. గత ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసిన రోజే మాటిచ్చాం. ఈ రెండు వర్కులు కూడా అనుకున్న టైం కన్నా ముందుగానే వర్కులు కంప్లీట్ చేసి నాణ్యతా ప్రమాణాలతో ప్రజలకు అందిస్తామని మాట ఇవ్వడం కూడా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకత అభివృద్ధిలో ఏ రోజైతే శంకుస్థాపన చేస్తామో ఆ రోజే ఎప్పటి లోపల ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితిస్తాం మాటిస్తాం. ఆ మాట ప్రకారం ఈ రెండు రోడ్లకు సంబంధించి 4,90,00,000 రూపాయల పనిని వాస్తవానికి ఆర్ఎన్బి శాఖతో కాంట్రాక్టర్ చేస్తున్న అగ్రిమెంట్ ప్రకారం అక్టోబర్ నెలాఖరులో పూర్తి చేయాలి. అయితే వారితో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు సేదిరెడ్డి గారు మాట్లాడడం, మనం ఈ వర్కులన్నీ కూడా నాణ్యతతో తొందరగా పూర్తి చేయాలని వారిని కోరినప్పుడు ఈ వర్కులు రెండు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి 6 నెలలలోపే ఈ వర్కులు కూడా పూర్తి చేసుకున్నాం. దీంట్లో మాదరాజుగూడు గ్రామానికి సంబంధించి 1.14 కిలోమీటరు 5.5 మీటర్ల విడ్త్తో గ్రామంలో అంతా కూడా సీసీ రోడ్డు, అదేవిధంగా మిగతా 3.5 కిలోమీటర్ ఎగ్జిస్టింగ్ ఉన్న బీటీ రోడ్డు, కలువలపాలెంకి సంబంధించి కిలోమీటర్ పొడవున అదే 5.5 మీటర్ల సీసీ రోడ్డు, బ్యాలెన్స్ 2 కిలోమీటర్లు తార్ రోడ్డు కూడా ఈ పనుల కింద వేయడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అనేది ఒక పండగలాగా జరుగుతుంది. ఇటు 18 గ్రామాల్లో కానీ అటు 26 డివిజన్లో కానీ, అది ఆర్ఎన్బి అయినా, పంచాయతీరాజ్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, ఇరిగేషన్ అయినా, మిగతా ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని పనులు కూడా
ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల ఆయా డివిజన్ల పార్టీ కూటమి నాయకులు అదేవిధంగా ప్రజలు సలహా సూచన మేరకు కూడా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి.